ఏపీ వాలంటీర్ల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన పలువురు వాలంటీర్లు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తమను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లపై మంత్రులు మండిపడ్డారు. మిమ్మల్ని ఎవరూ రాజీనామా చేయమన్నారో వారిపై కేసు పెట్టిరండి, అప్పుడు ఆలోచిద్దామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. దండం పెట్టి చెప్పా రాజీనామా చేయకండి అని వినలేదు, ఇది రాష్ట్ర పాలసీ, ఏమీ చేయలేమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీంతో వాలంటీర్ల భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ రోజు చెప్పాం కదా, ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి, వీధి మీద పడకండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మీకు 5,000 రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డును పడేయమంటున్నారు. మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము, వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా? అలాగే నేను కూడా గట్టిగా చెప్పారు కదా, మరి మా మాటలు నమ్మాలి కదా మీరు. వాళ్ళ బలవంతం చేస్తే, వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా. మీరు కూడా చెప్పాను ఆ రోజు, ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. మీరు ఎవరు ఇవ్వలేదు, మరి ఏం చేయాలి చూద్దాం. ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గెలిచిందని నేను చెప్పినా కూడా మీరు ఎక్కడ అది ఏం చేయాలో చూద్దాం. మరి మాట్లాడి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించడం వల్ల చెప్పాను, నేను మెసేజ్ ఇచ్చాం. ఇప్పుడు రాజీనామా చేసి వచ్చారు, ఇప్పుడు ఏం చెప్తాం మనం? ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్ గా, ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు, చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి, రోడ్డు మీద పడకండి, రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్కి శాలరీలు కూడా పెంచుతాము, రేపు మళ్ళీ ఆ 10,000 రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు 10,000 వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర. చూసారు కదా నా వాయిస్ కూడా, విన్నారు కదా. విన్నప్పుడు మీరు ఏం చేయాలి? మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తులు మీకు ఎవరుంటారు ప్రపంచంలో? మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు వీళ్ళ మాటలు ఎక్కలేదు, ఎమ్మెల్యే గారు ఉన్నారు అని ఉండాలి. మీరు ఎవరు చేయలేదు, మీరే చేశారు అనవసరంగా. టౌన్ లో ఉంది, అక్కడక్కడే చేశారు. మీకు ఎవరు రాజీనామా చేయించమన్నారో వాళ్ళందరి మీద మేము స్టేషన్ ముందు కంప్లైంట్లు ఇవ్వండి, తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను. మీకు స్టేజ్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు, వాళ్ళ పేర్లు మొహమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు పేరు, ఎక్స్ చేస్తే ఎక్స్ పేరుతో మీరు కంప్లైంట్లు ఇవ్వండి. ఇంటికి వచ్చేవాళ్ళు అలవాటు పెట్టి చేయించారు, తర్వాత నా దగ్గరికి కలవాలి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది వార్డు పట్టణ సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ గురించి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారింది. వాలంటీర్ వ్యవస్థని ఏం చేస్తుంది టీడీపీ ప్రభుత్వం? ఈ నేపథ్యంలోనే మంత్రులందరికి కూడా, ఎమ్మెల్యేలందరికి కూడా ఓ అనుభవం ఎదురవుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వైసీపీ ప్రభుత్వంలో చేసిన వాలంటీర్లందరూ కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లి తమ భవితవ్యం ఏంటి, తమ భవిష్యత్తు ఏంటని అడుగుతున్న నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు స్పందించారు. దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో చివరి మూమెంట్ లో ఆ ఎన్నికలు జరుగుతున్న 2-3 రోజుల్లోపు వాలంటీర్ వ్యవస్థలోని చాలా మడుగు అందరూ కూడా రాజీనామాలు చేశారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న పనులు తమకు నచ్చట్లేదంటూ తమ మీద ఆ లేనిపోయిన అభియోగాలు ఎత్తి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారంటూ కోర్టుల మీద ఎవరైతే వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్ లేకుండా, పెన్షన్లు వాలంటీర్ వ్యవస్థ ఇవ్వకుండా టీడీపీ వాళ్ళు కేసులు వేయటం వల్లే పలు రకాల ఇబ్బందులకు గురయ్యామంటూ కూడా వాలంటీర్లందరూ కూడా ముక్తఖండంతో మాట్లాడుతూ రాజీనామా చేసిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడ ఏ నియోజకవర్గం, ఏ గ్రామం, ఏ మండలంలో చూసినా, ఎక్కడ చూసినా వాలంటీర్లు చాలా మడుగు రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పట్టణాల్లో కన్నా పల్లెల్లో ఎక్కువ రాజీనామా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రభుత్వం వచ్చిన 10 రోజుల తర్వాత ఒక్కొక్కరుగా వాలంటీర్లందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు. తమ భవితవ్యం ఏమిటి, తమ భవిష్యత్తు ఏమిటని అడుగుతున్న నేపథ్యంలో అసలు ఇంకా వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉందంటూ వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లు ఎవరిని కూడా పనిచేయొద్దని వారిని పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది. నేడు ఇంకా వాలంటీర్లు ఎవరిని కూడా ఏ బేసిడ్ కింద తీసుకోవాలి, వాళ్ళకి శాలరీ ఎంత నిర్ణయించాలి, వాళ్ళ పరిస్థితి ఏందని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకముందే వాలంటీర్లు ఎవరైతే వైసీపీ హయాంలో ఎన్నికల మూవ్మెంట్ లో రాజీనామా చేశారో వాళ్ళందరి పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ఆగమ్యపరంగా ఉంది. వారి దీనావస్థ చూస్తే ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వెళ్లి తమ భౌతికం ఏమిటి, తమను కాపాడాలని అడుగుతున్న నేపథ్యంలో మంత్రి నిమ్మల రాజానాయుడు గాని, అలాగే మాజీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి అచ్చెన్నాయుడు గాని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎందుకు రాజీనామా చేయమన్నారు అన్న ప్రశ్నకి అప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామా చేయమన్న నేపథ్యంలో రాజీనామా చేశామన్న అని వాలంటీర్లు చెప్పిన నేపథ్యంలో మీరు ఖచ్చితంగా మిమ్మల్ని రాజీనామా ఎవరు చేయమన్నారు, స్టేషన్కి వెళ్లి వాళ్ళ మీద కేసు పెట్టి రండి, అప్పుడు ఆలోచిద్దామని చెప్పడంతో ఒక్కసారిగా వాలంటీర్లు అందరూ కూడా కంగుదిన్న పరిస్థితి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్ వ్యవస్థపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఏమిటనేది కూడా అందరూ ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థని ఉంటది, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని తీసేయం ఉంటది, జీతం కూడా 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పేసి ఆ చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో పదే చెప్పిన నేపథ్యంలో వాలంటీర్ని ఎప్పుడు తీసుకుంటారు, వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడు మొదలవుతుంది అనే దాని మీద ఆ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా రేపు వచ్చే నెల జూలై 1 తారీఖున పెన్షన్లు పంపిణీ నేపథ్యంలో కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తారా, లేకపోతే ఎన్నికల కోడ్ సమయంలో ఆ బ్యాంక్ అకౌంట్ లో వేసినట్టు బ్యాంక్ అకౌంట్ లో వేస్తారన్నది కూడా కొంచెం టెన్షన్ గా ఉన్న వాతావరణం, ప్రశ్నార్థకంగా ఉన్న వాతావరణం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని వాలంటీర్లు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ప్రభుత్వం దగ్గర అప్పీల్ చేసుకోవాలని చూస్తున్నారు, ప్రభుత్వం దగ్గర అర్జీ పెట్టాలని చూస్తున్నారు. తమ నిర్ణయం పొరపాటు అయిందని తమను మళ్ళీ ఆ విధుల్లోకి తీసుకోవాలని చూస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ వైశాలి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు మొత్తం కూడా వైసీపీ పార్టీ వారికి చెందిన వారేనని వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలే పలు సందర్భాల్లో పలు రకాల ప్రజాగలంలో వినిపించిన పరిస్థితి. పలు పెద్ద సమావేశాల్లో కూడా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ వైసీపీలోని వారినే వాలంటీర్ గా పెట్టాము, వాలంటీర్లు అందరూ మన సొంత వాళ్ళని కూడా పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళే తమ వాలంటీర్లు తమ పార్టీకి సంబంధించిన వారిగా చెప్పుకున్న నేపథ్యంలో వీరిని టీడీపీ పార్టీ కంటిన్యూ చేసిద్దా, లేకపోతే వాలంటీర్ వ్యవస్థలో కొత్త వాళ్ళని తీసుకుంటుందా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఒక టెన్షన్ వాతావరణం సృష్టిస్తుంది. ఏది ఏమైనా మంత్రులు చేసిన కీలకమైన తమను ఎవరు రాజీనామా చేయమన్నారో వాళ్ళ మీద కేసు పెట్టిరండి, అప్పుడు మీ గురించి ఆలోచిద్దామని చెప్పడం మాత్రం కీలకంగా మారింది. దీని పట్ల మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లో పెద్ద చర్చ మొదలైంది వైశాలి.